దర్శనం సూపర్గా జరిగింది. మంచిగా దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. సో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మంచిగా బాగా వర్షాలు పడి పంటలు పండి రైతు కార్మికులందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ దేవుని ప్రార్థన చేయడం జరిగింది. ఇట్లకు 175 సీట్లు వస్తాయి. మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏదైతే సెలవు ఇచ్చారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సైలెంట్ ఓటింగ్ ఉంది. సో ఆ లీడు 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి తెలుస్తుంది. మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంత విలువ ఉండేది అందరికీ తెలిసిన విషయమే. అది 1% కాదు కదా, 0.2% కూడా ఉండదన్నమాట. ఆ ప్రభావం ఏం లేదు. అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ. మా అవినాష్ రెడ్డి గారు పెద్ద లీడింగ్తో గెలిచేది గ్యారెంటీ. ఇలా నిలబడు, ఇంకా ఎవరైనా నిలబడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని విభజించి, ఈ రాష్ట్రాన్ని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట.